హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోర్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్ అనేవి వేడితో తయారు చేస్తారు. చాలా వరకు వీటిని రాగి, ఇత్తడి లేదా అల్యూమినియంతో తయారు చేస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే ఈ 3 మెటల్స్ కూడా రోగకారక జీవులను దరిచేరకుండా చూసుకుంటాయి. ఒకవేళ బ్యాక్టీరియా లాంటివి వీటిపై చేరినా కూడా ఈ మెటల్స్ వాటిని అంతం చేస్తూ ఉంటాయి. ఇక డోర్ నాబ్స్ అనేవి అందరూ కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వీటి వల్ల రోగాలు వ్యాప్తి చెందకుండా ఉండడానికి అప్పట్లోనే డోర్ నాబ్స్ ని ఈ 3 మెటల్స్ తో తయారు చేయడం ప్రారంభించారు. ఇక ఈ విషయాన్నే ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. మార్జిన్, మనం నోట్బుక్ లో పేపర్ పై గమనించినట్లయితే 1 సైడ్ లేదా 2 సైడ్స్ లో కూడా మార్జిన్ అనేది ఉంటుంది. దానిని మనం కేవలం హెడ్డింగ్స్ రాయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఈ మార్జిన్ వదిలేయడానికి గల కారణం వేరే ఉంది. అప్పట్లో అందరి ఇళ్లలో కూడా ఎలుకలు ఎక్కువగా ఉండేవి. ఇక ఇవే నోట్ బుక్స్ ని నాశనం చేస్తూ ఉండేవి. వీటి వల్ల బుక్ లో రాసి ఉన్నటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ మిస్ అవుతూ ఉండడం జరిగేది. ఇక అలా జరగకుండా ఉండడానికే బుక్స్ ని తయారు చేసేవారు ఈ మార్జిన్ ని పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు అందరూ కూడా కేవలం మధ్యలోనే రాయాల్సి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఎలుకలు కొట్టినా కూడా బుక్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది అలానే ఉంటుంది. ఇక దానినే ఇప్పుడు హెడ్డింగ్స్ లేదా నెంబర్స్ వేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. టినీ బటన్స్, మనం జీన్స్ ప్యాంట్ పై గమనించినట్లయితే కొన్ని బటన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం అనుకుంటూ ఉంటాం వీటిని కేవలం డిజైన్ కోసమే సెట్ చేశారని. కానీ ఇవి పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే ఇవి పెట్టినటువంటి ప్రాంతంలో జీన్స్ అనేది చినగడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. వీటి వల్ల అక్కడ స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా ఉండి తొందరగా చినిగిపోకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ ఇండికేటర్, వెహికల్స్ లో ఉండేటువంటి ఫ్యూయల్ ట్యాంక్ ఇండికేటర్ ని గమనించినట్లయితే పెట్రోల్ పంప్ యొక్క లోగో పక్కన ఒక ఆరో మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే పెట్రోల్ పంప్ యొక్క లోగో పక్కన ఉన్నటువంటి ఈ ఆరో మార్క్ ఫ్యూయల్ ట్యాంక్ ఎటువైపు ఉంది అనేది సూచిస్తూ ఉంటుంది. కొత్తగా కార్ నడిపేటువంటి వారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పెన్ క్యాప్ హోల్, పెన్ క్యాప్ ని గమనించినట్లయితే దానిపై ఒక హోల్ ఉండడాన్ని మనం చూసే ఉంటాం. మరి అలా క్యాప్ కి హోల్ ఉండడం వెనక గల ఉద్దేశం ఏంటంటే చాలా మందికి పెన్ యొక్క క్యాప్ ని నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా క్యాప్ నోట్లోకి వెళ్ళినట్లయితే అది గొంతులో ఇరుక్కున్నప్పుడు శ్వాస ఆడక ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పెన్ క్యాప్ కి హోల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటివి జరిగినా కూడా ఆ హోల్ ద్వారా శ్వాస అనేది ఈజీగా తీసుకోవచ్చు. కీబోర్డ్, మనం కీబోర్డ్ ని గమనించినట్లయితే ఎఫ్ మరియు జే పైన ఒక గీత అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి అవి ఉండడానికి గల ఉద్దేశం ఏంటి? ఇది ప్రొఫెషనల్ టైపిస్ట్లకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు టైప్ చేసేటువంటి సమయంలో కీబోర్డ్ ని చూడకుండా టైప్ చేస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క వేళ్లతో ఈ అక్షరాలను ముట్టుకోగానే ఏవేవి ఎక్కడ ఉన్నాయో వారికి పూర్తిగా తెలిసిపోతుంది. బాటిల్ నెక్, ఏ బాటిల్ అయినా కూడా పై భాగాన్ని పరిశీలించినట్లయితే చిన్నగా లేదా సన్నగా కనిపిస్తూ ఉంటుంది. మరి దీని వెనుక గల ఉద్దేశం ఏంటి? బాటిల్ యొక్క నెక్ అనేది ఇలా తయారు చేయడం వల్ల వీటిని తయారు చేసే కంపెనీకి దాని యొక్క క్యాప్ ని కూడా చిన్నగానే తయారు చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా వారికి మెటీరియల్ తక్కువ అవడమే కాకుండా డబ్బులు కూడా ఆదా అవుతాయి. అంతేకాకుండా క్యాప్ అనేది చిన్నగా ఉంటేనే దృఢంగా ఉంటుంది కాబట్టి. ఇక మరొక కారణం ఏంటంటే ఇలా సన్నగా ఉండడం వల్ల తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి అందుకే బాటిల్స్ యొక్క నెక్ అనేది చిన్నగా ఉంటుంది. ఐఫోన్ కెమెరా డాట్, ఐఫోన్ కానీ లేదా ఇతర ఫోన్లను కానీ చూసినట్లయితే వెనక కెమెరా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక డాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి అది ఏంటి? వెనక ఉన్నటువంటి కెమెరాతో వీడియో తీసేటువంటి క్రమంలో దీని ద్వారానే వాయిస్ అనేది తీసుకోబడుతుంది. అలా ఆడియో అనేది చాలా క్లియర్ గా రికార్డ్ అవుతుంది. ఆడియో జాక్, ఆడియో జాక్ ని గమనించినట్లయితే దానిపై 2 లేదా 3 స్ట్రిప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి వాటి యొక్క ఉపయోగం ఏంటంటే దీనిలో ఒకదానిని మాత్రమే హెడ్ ఫోన్ జాక్ లోకి పెట్టినప్పుడు కేవలం 1 సైడ్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఇక రెండవ స్ట్రిప్ ని పెట్టినప్పుడు ముందు సైడ్ కాకుండా వేరొక సైడ్ వినిపిస్తూ ఉంటుంది. అంటే మొదటిది పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ వినిపిస్తే రెండవది పెట్టినప్పుడు రైట్ సైడ్ వినిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మూడవది లేదా మొత్తం పెట్టినట్లయితే 2 సైడ్స్ కూడా వినిపిస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఉంటుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.